చావా దెబ్బకు పుష్ప 2 అవుట్, క్రేజ్ మొత్తం పోయింది. ఆ డీటెయిల్స్ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో మూవీ లవర్స్, మొత్తానికి చావా దూకుడు చూస్తుంటే ఇప్పట్లో ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఒక బాలీవుడ్లోనే ఈ సినిమాకు ఖచ్చితంగా 400 CR నెట్ వసూళ్లు నుంచి 500 CR నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ రేంజ్లో ఈ సినిమా అదరగొడుతుంది. ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ పాత్ర కళ్ళ ముందు కదలాడిందనే చెప్పాలి. 2025 ఇయర్లో పుష్ప 2 బెస్ట్ సినిమా అనుకున్నారు, కానీ అది కేవలం వసూళ్ల వరకే. నిజానికి 2025లో బెస్ట్ సినిమా అంటే చావా అనే చెప్పాలి. ఈ సినిమా చూసి పుష్ప 2ని జనాలు పూర్తిగా మర్చిపోతున్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటనకు జాతీయ అవార్డు ఇవ్వాల్సిందే అని జనాలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గురించి ఎన్నో పోస్టులు చేస్తున్నారు. విక్కీ మాత్రమే కాదండోయ్, యేసుబాయి పాత్రలో నటించిన రష్మిక కూడా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా కలెక్షన్స్తో పాటు అవార్డ్స్ దక్కించుకోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. చావా సినిమాను కేవలం హిందీలోనే విడుదల చేశారు, కానీ మిగతా భాషల్లో రిలీజ్ చేస్తే ఇంకా మంచి వసూల్లో వచ్చేవి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.